ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి డాక్టర్ 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 త్వరగా రండి. రా త్వరగా. డాక్టర్ నొప్పి నొప్పి తట్టుకోలేకపోతున్నానయ్య. డాక్టర్ 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 వాట్ హ్యాపెండ్? మా చెల్లి మెట్ల మీద నుంచి పడిపోయింది డాక్టర్. పెయిన్తో బాగా ఇబ్బంది పడుతుంది. అంతేకాదు డాక్టర్, తను ప్రెగ్నెంట్ కూడా. ఓ కమ్ ఫాస్ట్, త్వరగా తీసుకురండి. వదిన ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో దాచి తప్పు చేశానేమో అనిపిస్తుంది. సడన్ గా ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? ఇప్పుడు పొరపాటున వదిన కడుపులో బిడ్డకి ఏమైనా జరిగితే మనం దాయటం వల్లే ఇలా జరిగిందని గొడవ చేస్తారుగా. అలాంటిదేం కాదు, బిడ్డకి ఏం కాదు, నువ్వు కంగారు పడకు. కాకూడదు. అన్నా వదినలు కలవడం కోసమైనా బిడ్డ బతుకుండాలి. అసలు ఆ రాత్రి కీర్తి మీ ఇంటికి వెళ్ళినప్పుడే మీ అన్నయ్య అలా మాట్లాడకుండా ఉండుంటే కీర్తి అత్తారింట్లో ఉండేది. అప్పుడు ఈ పరిస్థితి ఇలా వచ్చేదా? నిజమేనండి, మా అన్నయ్య తప్పు చేశాడు. కానీ తను కావాలని చేయలేదు, మా నాన్న తనతో మాట్లాడించాడు అంటావు, అంతే కదా? మీ ఆడవాళ్ళు తమ నమ్మిందే నిజం అనుకుంటారు, నిజం మాత్రం ఒప్పుకోరు. హలో సిద్ధు, కీర్తికి ఎలా ఉంది? కీర్తి బానే ఉంది వదినా. అమ్మ నీలిమా, ఓసారి ఫోన్ ఇవ్వు. ఒరే సిద్ధు, కీర్తికి ఏం కాలేదు కదా? లేదమ్మా, లోపల డాక్టర్ టెస్ట్ చేస్తున్నారు. కీర్తికి ఏం కాదు, మీరేం భయపడకండి, సరేనా? సరేరా. ఫోన్ ఒకసారి ఇవ్వు. రై సిద్ధు, ఏ హాస్పిటల్లో చెప్పరా, మేమందరం కూడా వస్తాం. నాన్న, డాక్టర్తో మాట్లాడిన తర్వాత అవసరం అనుకుంటే నేనే చెప్తానన్నా. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, సరేనా? ఒకసారి ఫోన్ ఇవ్వరా. నాన్న సిద్ధు, డాక్టర్ గారు ఏం చెప్పారా? నాకెందుకో బాగా కంగారుగా ఉందిరా. ఒరే, మేం కూడా వస్తాం, ఎక్కడో చెప్పరా. అది అసలే బాధలో ఉంది. నాకెందుకో కాలు చేయి ఆడడం లేదురా. దానికి ఏం కాలేదు కదా. రై సిద్ధు, ఏమైనా డబ్బులు అవసరం ఉంటే చెప్పరా, పంపిస్తాను.